అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే పొలం నాటకానికి వచ్చామండి. ఇప్పుడే అన్నానికి లెగిసారండి. అయితే యాక్చువల్గా మార్నింగ్ అత్తయ్య వాళ్ళు అన్నం తీసుకురాలేదు, మేము తీసుకొస్తామని చెప్పేస్తే వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడే అన్నం తీసుకొని అత్తయ్య వాళ్ళు తినే టయానికి వచ్చేసాము. ఇక్కడ పొలం దగ్గర అన్నం తింటుంటే భలే ఉంటుంది కదండి. ఎందుకనంటే అంటే ఇంటి దగ్గర ఉంటే ఒకే కూర, ఇక్కడ పొలానికి వస్తే చాలా రకాల కూరలు ఉంటాయి. అంటే ఇంటి దగ్గర ఉంటే తినబుద్ధి కాదు. అదే ఇక్కడ అడవిలో అయితే మడక పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 65 చిల్లర ఉంది. 65 సంవత్సరాలు అంటండి. 60 సంవత్సరాలు అయినా కూడా ఇంత బురదలో మేమే నడవలేకపోతున్నాం గెట్ల మీద. అయినా కూడా అంత బురదలో నాటేయడానికి వచ్చింది. చాలా గ్రేట్ అసలుకి. హ్యాట్సప్. వామ్మో, ఆ ఏజ్ వచ్చేసరికి నేనైతే చేతనో చేయను. ఇప్పుడే నేను నడవలేకపోతున్నా, ఆ ఏజ్ వచ్చేవరకంట. వామ్మో, ఎంతైనా అప్పుడు వాళ్ళు జొన్న అన్నం, గటక, గంజి ఇవన్నీ తాగి చాలా బలంగా స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. ఆల్రెడీ మేము రాకముందుకే నారకట్టలు కట్టేసి ఇగో గెట్ల మీద మబ్బు అయితే ఫుల్ పట్టిందండి. చూడండి అసలుకి. మీకు ఆల్రెడీ చూస్తుంటేనే వీడియో అర్థమవుతుందా? అగో నల్లగా పట్టేసింది మబ్బు, వర్షం వచ్చేలా ఉంది. కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోదామనేసి వచ్చాము. అసలుకి నా జీవితంలో ఫస్ట్ టైం ఎప్పుడు నేను బురదలోకి దిగి నాటంటూ వేయలేదు. నాకు అసలు నాటు వేయటం తెలియదు. ఇదిగో అండి చూడండి, మొత్తానికైతే పొలానికి వచ్చాను. అసలు వామ్మో, ఏంటండి ఆ పొలంలో ఎలా నడుస్తున్నారో ఏంటో దేవుడా. అసలు ఆ బురదల్లో అసలు కాలు పెడితే ఆ బురదలో నుంచి కాలు రావట్లేదు. మా పిల్లలైతే వాళ్ళకి పాపం ఎప్పుడు రాలేదు కదా, వాళ్ళు ఎప్పుడో ఒకసారి కదండి పిల్లల సంతోషం. అందుకే వాళ్ళు బురద పోసుకున్నా, వాళ్ళు ఆడుకుంటున్నా కూడా నేను ఏం మాట్లాడలేదు. కానీ అందులో ఒక్కళ్ళు నడవటమే చాలా కష్టంగా ఉంది. ఇంకా పిల్లల్ని ఎత్తుకొని దిగాలని అంటే ఏడ ఒక్కడ పడేటట్టే ఉంది. కాకపోతే నేను ఎత్తుకోలేదు, ఎలాగలా నడిపించాను. చూశారు కదండి, మొత్తానికైతే లోపలికి దిగేశాను. ఇంకా చెప్తున్నారనమాట, పక్కన మా బాబాయ్, పిన్ని వాళ్ళ అత్తయ్య, మామయ్య వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్క పూస తీసుకొని బురద అంతే ఆ బురదలో నీళ్ళలో కూర్చోాలనేది చెప్పారు. సో ట్రై చేస్తున్నాను. నా జీవితంలో ఫస్ట్ టైం అండి నాటు వేయడం. నిజంగా అసలు పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారు, ఫుల్ ఎంజాయ్. అందరు అంటున్నారు పిల్లల్ని ఎందుకు పాపం అనేసి అన్నారు. లేదు, మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కదా మమ్మీ, ఆడుకుంటాము, మళ్ళీ ఇప్పట్లో రాము కదా అన్నారు. వాళ్ళకు కూడా పొలం అంటే ఏంటి, ఇగో ఇప్పుడు తెలియకపోతే చూడండి, నాకు ఇప్పుడు తెలియలేదు కదా, నాటేయడం ఎలాగో నాకు తెలియలేదు ఇప్పటి వరకు కూడా. ఎలా వేస్తారో ఇప్పుడు చూశాకే కదా నాకు తెలిసింది. సో పిల్లలకు కూడా అప్పుడప్పుడు పొలానికి తీసుకొచ్చి ఇగో దీన్ని నాటు వేయడం అంటారు, ఇగో ఇలా నారు కట్టలు కడతారు ఇలా అనేసి వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే నాలా కాకోకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చాను. చూడండి చెప్తున్నాను. కానీ చాలా చాలా కష్టం అండి. ఎందుకనంటే మార్నింగ్ అలా వంగి లంచ్ టైంకి లేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు అలానే వంగి నాటేయడం అంటే మామూలు విషయం కాదు. పాపం మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ పనులు చేసుకోవడం. ఇంకా జెంట్స్ అయితే ఏం కాదు, ఇంటికెళ్ళేసి మంచం వేసుకొని టీవీ పెట్టుకొని పడుకుంటారు, చేసేవాళ్ళు చేస్తారులే. కానీ లేడీస్ అయితే మళ్ళీ ఇంటికెళ్ళి పనులు చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఆ వంట చేయాలి, మళ్ళీ పొద్దున్నే లేగాలి, మళ్ళీ ఆ టైంకల్లా మళ్ళీ 9 కల్లా నాటుకు రావాలంటే దేవుడు అందుకే అంటారు లేడీస్కి భూదేవి అంత సహనం ఉందని. అందుకే ఉత్తగే పోలవలేదండి భూదేవితోని. చాలా 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 కష్టపడే మనస్తత్వం, ఆ ఓపిక చాలా ఇచ్చారండి దేవుడు. అందుకే ఆడవాళ్ళకు జోహార్లు. అంటే నాకు నేను చెప్పుకోవడానికి కాదు, ఈ ఈ ఇళ్ళకి బురదలోకి దిగిన తర్వాత నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళేసి జెంట్స్ ఏం చేస్తారు, స్నానం చేసేసి వెళ్తేనేమో బయటికి వెళ్తారు, లేకపోతేనేమో మంచం వేసుకొని పడుకొని టీవీ చూస్తారు. కానీ లేడీస్కి అలా కాదు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత గిన్నెలు రుద్దాలి, అన్నం వండాలి, కూర వండాలి, అన్ని పనులు ఉంటాయి. మట్టి చేస్తుంది, అది మట్టి చేస్తుంది, మట్టి కాకి వద్దు వద్దు. చాలా కష్టం.
ఏదైనా పైనుంచి చూస్తే ఏమీ తెలియదు, లోపల దిగితేనే దాని విలువ ఏంటో అనేది తెలుస్తుంది. సో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇలానే వండి ఉండాలంటే మామూలు విషయం కాదు. సో జాబ్ చేసే వాళ్ళు పొద్దున పోయి నీడ పట్ల కూర్చొని సాయంత్రం రా అన్నంత ఈజీ కాదనమాట పొద్దున కూర్చొని వేయడం అంటే. వ్యవసాయం చేయటం అంటే మళ్ళీ చూడండి వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారా, మన ఇంటికి పోయి వంట పని, ఇంటి పని, పిల్లల పని, అన్ని పనులు చేసుకుంటారు. అయినా మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే లేచి మళ్ళీ చీకటితోనే వస్తారు. మా మామ వాళ్ళ చిన్న చెప్పు నాటేసి ఇంటికి పోయి స్నానం చేసి కాకపోతే నిజంగా వాస్తవంగా సిటీలో ఉన్న లైఫ్ జాబ్ చేస్తారు చూడు, వాళ్ళ లైఫ్ కాడికి వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటది. వాస్తవంగా దేవరకొండ భారతమ్మ గారి జోటి నాకేస్తాను ఆమెను చూసి ఇల్లు వస్తారు చూడనమ్మా. 85 సంవత్సరాలు 65 సంవత్సరాలు అక్కడ ఉన్నది. ఆమె చూసి ఈ నాటు పిల్లలైతే మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు. ఇక వైట్ షర్ట్ వేసుకున్న మా బాబాయ్ అనమాట. పిల్లలు తాతయ్య అంటారు కదా, వాళ్ళ తాతయ్య మీద బురద పోయటం, బాబాయ్ కూడా పిల్లల మీద బురద పోయటం హోలీలాగా జరుపుకున్నారు. పక్కన మా మావయ్య, ఇటు పక్క ఏమో ముందుకి స్టార్టింగ్లో వేస్తున్నారు మా అత్తయ్య వాళ్ళు. కానీ జస్ట్ నేను ఒక 15-20 మినిట్స్ ఉన్నా, ఫుల్ ఎంజాయ్ చేశా. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంటి దగ్గర ఉండి పొద్దుందాకా అంటే ఏదో ఒక పని చేసినా కూడా అంత హ్యాపీ అనిపించదు అనమాట. వాళ్ళతో ఒక 20 మినిట్స్ కాదు, ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో ఉన్నా కూడా కనీసం పని చేసా అన్న ఫీలింగ్ కూడా ఉండదు. అంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేసుకుంటా, అంత లీనమయ్యి, అంత హ్యాపీగా ఉంటున్నారు. అందుకే వాళ్ళు ఎవరైనా అదే అంటారు, జ్వరం తగిలినా కూడా ఎందుకు వెళ్తున్నావు, జ్వరం వచ్చింది కదా ఇంటికాడ ఉండొచ్చు కదా అని అంటే, అత్తయ్యని కానీ మా అమ్మ వాళ్ళు కానీ అనేసానంటే, నలుగురిలో ఉంటే ఆనందం వేరు, జ్వరం ఇదేమీ ఉండదు. అదే ఇంటి దగ్గర ఉంటే చెద్దరు కప్పుకొని పడుకుంటే ఇంకా జ్వరం అనేది ఎక్కువ అవుతుంది. అదే పొలానికి వెళ్తే, ఆ పనులకు వెళ్తే నలుగురు 4 మాటలు చెప్తారు కాబట్టి అప్పుడు ఆ జ్వరం అనేది కూడా ఉండదని చెప్తారు. వాళ్ళ హెల్త్కి రహస్యం ఇదనమాట. ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా వాళ్ళల్లో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటేనే ఆ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మటుమాయమైపోతాయి. ఇదే వాళ్ళ టిప్ అండి. ఇదిగోండి ఇక్కడ పక్కన అంకుల్ వాళ్ళు ఇక పొలానికి మందు చల్లుతున్నారు. ఇంకో చూడండి, నారు కట్టలు వేయక ముందుకే యూరియా చల్లుతున్నారు. అంటే అక్కడ వంగారు కదండి, ఇప్పుడు వాళ్ళు ఆ మడి వేసిన తర్వాత దీన్ని వేస్తారంట. ఇంతలోకే ఈ మడికి యూరియా చల్లుతున్నారు. ఇప్పుడు వాళ్ళు యూరియా చల్లిన తర్వాత అది కరిగిపోయి ఈ నాటికి బలాన్ని ఇస్తుంది. అందుకే ముందుగా యూరియా చల్లుతున్నారు. కానీ వాతావరణం భలే కూల్గా ఉంది. ఎందుకనంటే పైన మబ్బు పట్టింది, అంటే చీకటి పడినట్టు మబ్బు అంతా ముడుచుకొని వస్తుంది, వర్షం వచ్చేలా ఉంది. ఇక మా అత్తయ్య పిలుస్తూనే ఉంది, ఇంటికి వెళ్ళండి, పిల్లలు ఉన్నారు కదా తడుస్తారేమో అనేసి ఇంటికి వెళ్ళమని చెప్తుంది. ఇక అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి మా వదిన వాళ్ళు ఉన్నారు ఇల్లు. మా పక్కన తెలుసు కదండి, మా ఇంటి పక్కన వదిన కూడా వీడియోలలో చాలాసార్లు కనిపిస్తుంది. మా వదిన ఇందులోనే ఉంది. మా వదిన దగ్గరకు వచ్చాము. ఇందులో బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉంది చూడ, అమ్మమ్మ మస్తు పాటలు పాడిద్దండి. ఆల్రెడీ ఇంతకుముందు తోట ఏరేటప్పుడు, పండు మిరపకాయల తోట ఏరేటప్పుడు పెట్టానండి. సాంగ్స్ చాలా బాగా పాడింది. కాకపోతే ఇది నాటు కదండి, అంటే ఫాస్ట్గా వేయాలని చెప్పేసి మబ్బు ఒకటి పట్టింది అనేసి చెప్పేసి అంత ఎంజాయ్ చేయలేకపోయారు. ఎల్లో కలరు, ఇటు ఎల్లో కలర్ పాయింట్ వేసుకుంది, అటు ఎల్లో కలర్ పాయింట్ వేసుకున్న వాళ్ళు ఇద్దరు వదినలు అవుతారు. ఇక అక్కడ లాస్ట్కి ఉంది కదండి, అక్కడ నిలబడ్డ చూడు ఎల్లో కలరు వదిన, ఇక సాంగ్ పెట్టు డ్యాన్స్ వేస్తా అంటుంది. ఇక వాళ్ళ మేస్త్రి ఏమో ఎక్కడ డ్యాన్స్ తెయ్యండి మబ్బు పట్టింది అనేసి అని అంటుంది. పాపం డ్యాన్స్ వేయాలనే ఉంది. ఇదిగోండి నేను మా బుడ్డది అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. మా బుడ్డది అయితే ఎంత ఫాస్ట్గా నడుస్తుందో,
అసలు నాకే ఆ బురదలో కాలు నొప్పి వచ్చేసాయి. పాపం ఎత్తుకున్నాను, అయినా కూడా నన్ను దించు అనేసి అని అంటుంది. టక్క టక్క నడుస్తుంది, ఎంత తొందర నడుస్తుంది. ఇక మా తేజుకి అప్పుడప్పుడు పొలానికి వస్తుంది కాబట్టి వాళ్ళ డాడీ వచ్చినప్పుడల్లా తేజుకి అలవాటు అయిపోయింది. ఇంతకుముందు కూడా అంతే, తను బుడ్డమ్మి అంటే చిన్నమ్మి ఏజ్లో ఉన్నప్పుడు మా పొలంలో నాటేస్తుంటే నారు కట్టలు అందించింది అప్పట్లోనే. అందుకే దానికి అలవాటు అయిపోయింది అనమాట. పొలానికి వచ్చి అని అంటే నేను ఖమ్మంలో ఉన్నా కూడా తేజు వాళ్ళ డాడీ వచ్చినప్పుడల్లా సండే అలా వచ్చేసి వాళ్ళ తాత నాయనమ్మ దగ్గరికి వెళ్ళేసి అట్లా కలిసేసి కొద్దిసేపు ఉండేసి వస్తారు. అగో చూడండి ఎగురుతూనే ఉంది, కానీ కాలు అస్సలు ఆగదు. వాళ్ళు వదిలేస్తే చాలే కానీ డ్యాన్స్ చేయడానికి కూడా రెడీగా ఉంటుంది. కానీ ఎప్పుడు అంతే నవ్వు, అంతే ఎంజాయ్గా ఉంటుంది. అసలుకి ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏముండవు అసలుకి. ఎక్కడ పడితే అక్కడ అంటే అంత ఎంజాయ్ చేస్తుంది అనమాట. చాలా కలవిడిగా ఉంటుంది. ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వదిన ఆల్రెడీ మా పక్కన వదిన, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. ఆల్రెడీ వీడియోలో చాలాసార్లు కనిపించింది కదా మా వదిన. పిల్లల్ని అయితే బాగా చూసుకుంటుంది వెళ్ళినప్పుడల్లా. ఒకవేళ ఏదైనా నేను పని చేసుకుంటున్నా కూడా వాళ్ళ జల్లు వేయటం, స్నానం చేయించడం, చిన్నప్పటి నుంచి. వాళ్ళకి పిల్లలు లేరండి, మా వదిన చాలా బాగా చూసుకుంటుంది పిల్లల్ని. వాళ్ళకి అంటే ఏదన్నా అవసరం ఉన్నా కూడా, అన్నం నేను వండుతున్నా కూడా ఒకవేళ వెళ్ళి అత్త అన్నం పెట్టనేసి అడిగి మరీ తింటారు. అంటే మా ఇంట్లో ఎలాగ ఉంటారో మా వదిన వాళ్ళ ఇంట్లో అలాగే ఉంటారు. పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు అన్నయ్య కానీ వదిన కానీ. మనం తినే ప్రతి గింజ వెనుక ఇంత కష్టం ఉందండి. చూడండి, వరి అంటే మడులు దున్ని ఇట్లా నీళ్ళు పెట్టేసి ఆ నారు పీకి కట్టలు కట్టి మళ్ళీ వాటిని ఇట్లా నారు వేసి తర్వాత కొంచెం ఎత్తైన తర్వాత మళ్ళీ దానికి మందులని ఇవన్నీ కొట్టి అది ఒక ఏపు బండి గింజలు వచ్చిన తర్వాత దాన్ని కోసి ఎండబెట్టి దులిపి మిషన్తోని తూర్పాల పోసిన తర్వాత ఆ గింజలు అనేవి ఇంటికి వచ్చి మళ్ళీ వాటిని మళ్ళీ మిల్లుకి వేసి ఆ బియ్యం వస్తే ఆ బియ్యాన్ని మనం వండుకొని అన్నంగా తింటున్నాము. ఇప్పుడు మనం తినే అన్నం వెనుక ఎంతమంది కష్టం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్కరి సొత్తు కాదనమాట. సో అందరితో అంటే అందరు కష్టపడితేనే ఆ ప్రతి గింజ అనేది మన నోటి దాకా వెళ్తుంది. ఆ గింజ వెనుక ఇంత కష్టం ఉందని అనుకోండి. సో దయచేసి అన్నాన్ని వృధాగా పారేయకండి. ఒకవేళ మిగిలిన అన్నం ఏదైనా స్నాక్స్ కానీ అలా యూజ్ చేసుకోండి, లేకపోతే బయట జంతువులకు కానీ పక్షులకు కానీ పెట్టండి. దయచేసి అన్నాన్ని వేస్ట్గా పడేయకండి. ఇక అక్కడ నిలబడ్డ ఆంటీ అనండి ఈ పొలానికి ఓనర్ అనమాట. వాళ్ళదే అండి పొలం వేసేది. వామ్మో, ఒక్కొక్కళ్ళు అసలుకి 65, 60, 55 అట్లా ఏజ్ ఉన్నారు. ఆ ఏజ్ వాళ్ళు కూడా ఎలా వస్తున్నారో భలే యాక్టివ్గా ఉన్నారు. అసలుకి నాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటో మనం చిన్న పనులు చేసినా కూడా అలసిపోయినట్టు, ఇంట్లో పిల్లలకి వండి పెట్టి పిల్లలకి చేసి పెడితేనే అలసిపోయినట్టు ఉంటున్నాం. వాళ్ళ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో, ఆ యాక్టివ్ ఏందో, ఆ హ్యాపీనెస్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. మా చిన్నమ్మి వెళ్దామా మమ్మీ, వర్షం వచ్చేలా ఉందనంటే, వద్దు మమ్మీ కొద్దిసేపు ఉందాము, అత్తలతో వెళ్దాము, అత్త వస్తుంది కదా అత్తలతో వెళ్దామంటుంది. చూడండి అగో ఆగట్లేదు అసలుకి. నేను ఎక్కిస్తా ఉంటుంటే దిగుతూ ఉన్నారు. వామ్మో, ఎంత అంటే ఆల్రెడీ లీనమైపోయారనమాట. ఇప్పుడు పొలానికి ఎవరు వస్తున్నారండి? పొలానికి ఎవరు రావట్లేదు. ఎందుకనంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటున్నాయి, ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు. అందులో ఒకటి ఇప్పుడు పిల్లలు రాగానే ఇంతకుముందు ఏంటంటే కొంచెం ఆడుకోవడానికి ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాయనమ్మ వాళ్ళ ఇంటికి తిరుక్కుంటా పొలాలకు వెళ్ళి అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకి సండే వచ్చిందంటే దాంతోపాటు అంతకు తగ్గ అంటే సండేకి తగ్గ హోంవర్కులు ఇస్తున్నారు. సో వాళ్ళు ఆటలకి పాటలకి ఇంకా కొద్దిసేపు టైం దొరికితే ఇక సెల్ అలవాటు అయిపోయింది. ఈ సెల్ వచ్చిన కాడ నుంచి మరీ జీవితాలన్నీ తారుమారైపోయి సెల్లలతోని. ఎందుకంటే అప్పుడు ప్రేమల ఆప్యాయతలు ఎలా ఉండేవంటే ఎవరికన్నా చేత కాకపోయినా కూడా, ఎవరన్నా లేవపోయినా కూడా అంటే జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి వన్ డే స్పెండ్ చేసిన అంటే వన్ డే టైం కుదుర్చుకొని వెళ్ళి చూసే వచ్చేవాళ్ళం. ఇప్పుడు వీడియో కాల్ వచ్చిన కాడ నుంచి ఎవరన్నా చేత కావట్లేదన్నా, ఎవరినన్నా చూడాలనిపించినా కూడా టక్కున వీడియో కాల్ చేసి చూసుకుంటున్నారు. దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. కానీ దానివల్ల బంధాలు కూడా కోల్పోయే స్థితికి వచ్చాము. పిల్లలకి టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు పంట పొలాలకి కొంచెం ప్రేమలు ఆప్యాయతల గురించి చెప్తూ ఉండాలి, బంధాలు బంధుత్వాల గురించి.
మొత్తానికైతే పొలం నుండి బయటకు వచ్చేసాము. బోర్ వేశారు, ఇక మొత్తం ఇక క్లీన్ చేసుకుంటున్నారు. మస్తు ఎంజాయ్ చేశారు. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఎంజాయ్ చేయటం? ప్లీజ్ విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.